గ్రంథం ఒక చిన్న మాట పరిచయం చేసుకొని బహుక్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆశీర్వాదకరంగా మనం గృహాలకు వెళ్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఇచ్చిన కొన్ని మాటలు, ఒక వాగ్దానం ఏమిటంటే మన జీవితాల్లో ఇదిగో ఏదో ఒక ఆలోచన కలిగి దేవుని మందిరానికి మనం వచ్చాం. అవునంటారా కాదా? హృదయంలో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక యోచన మీ జీవితంలో కలిగి దేవుని మందిరానికి వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేనినైతే ఆలోచిస్తున్నావో, దేనినైతే నీ మనసులో యోచిస్తున్నారో అది నిశ్చయముగా మీ జీవితంలో ఈ దినమున దేవుడు స్థిరపరచునుగాక. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాద పద్మములకు వందనాలు, స్తోత్రునైనా. ఈ పూట నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చారు. మీ మాటలు వినాలని, ఆదరింపబడాలని, బలపరచబడాలని, మీ సన్నిధిలోనికి వెళితే ఆశీర్వాదం ఉన్నదని నీ బిడ్డలు వచ్చారు. ప్రభువా, చదివిన వాక్య భాగములో నుండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని వెనుగైన చెవిని, గ్రహించే హృదయము, వాక్యానుసారమైన జీవితం నాకు మాకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కరెంట్ కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇది చక్కని ఒక వాగ్దానం ఏమిటంటే, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరు దేనినైతే యోచన చేస్తూ ఉన్నారో, దేని కొరకైతే ఆలోచిస్తూ ఉన్నారో, ఆ ఆలోచన ఎలాంటి ఉండాలి? దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఖచ్చితంగా నీ ఆలోచన దేవుడు స్థిరపరచునుగాక. ఏం చేస్తాడు? నీ ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు. ఏదో ఒక ఆలోచన మానవుని జీవితంలో చేస్తూనే ఉన్నాడు. కొంతమంది మనుషులు చెడుతనాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన బిడ్డలు దేని ఆలోచిస్తూ ఉంటారు అంటే, మంచితనాన్ని ఆలోచిస్తూ ఉంటారు. మంచి కార్యాలు పొందుకోవాలని, మంచి మేలును దేవుని యొక్క అనుభవించాలని కొంతమంది దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నారు అంటే, ఆయన సన్నిధికి వెళితే నా కుటుంబం ఎడల, నా బిడ్డల జీవితంలో ఏదో ఒక కార్యాన్ని దేవుడు చేస్తాడు అనే ఒక మంచి అభిప్రాయంతో ఆలోచించేవారు కొంతమంది అయితే, కొంతమంది ఆలోచన దైవ చిత్తానుసారమైన ఆలోచన కలిగి లేకుండా ఉన్నారు. కనుకనే వారి జీవితాల్లో ఏ ఆశీర్వాదాన్ని అనుభవించట్లేదు. వారు ఆలోచిస్తున్నారు, వారు యోచన చేస్తున్నారు, కానీ అది వారికి దొరకట్లేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుని సన్నిధిలోకి వచ్చారు. మీ తలంపులను ఎరిగిన దేవుడు, నీ మనస్సాక్షిని ఎరిగిన దేవుడు, నీ హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు నిశ్చయముగా నీవు దేనినైతే యోచన చేస్తూ ఉన్నావో, దేని కొరకైతే దేవుని మందిరంలోకి వచ్చావో అది నీ జీవితంలో నిశ్చయముగా నా తండ్రి స్థిరపరచునుగాక. ఏం చేస్తాడైనా? స్థిరపరుస్తాడు. మన జీవితాల్లో మనము దేనినైతే ఆలోచిస్తున్నామో అది మన జీవితాల్లో స్థిరపరచబడాలి అంటే, దాని కొరకు మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేసినప్పుడు ఇదిగో
ఆలోచిస్తాము, యోచన చేస్తాము. ఆ ఆలోచించిన యోచన దైవ చిత్తానుసారమైనదో కాదో ఏం చేయాలి? మొదటిగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తామనుకోండి, నిశ్చయముగా దేవుడు మీరు అనుకున్న వల్ల కూడా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఆరోగ్యము కావాలని అనుకుంటున్నావా, ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చునుగాక. ఒకవేళ నీ బిడ్డల చదువు విషయంలో వారు గొప్పవారిగా ఉండాలి, వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒకవేళ యోచన చేస్తూ ఆలోచిస్తున్నావా, ఆ ఆలోచన దేవుడు సఫలపరచునుగాక. ఒకవేళ నీకు సంతానము కావాలని ఒక యోచన కలిగి, ఒక ఆలోచన కలిగి దేవుని సన్నిధికి వచ్చావా, నిశ్చయముగా అట్టి కార్యాన్ని దేవుడు సఫలపరచునుగాక. నీవు దేనినైతే యోచన చేస్తావో దానిని దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాల్లో సఫలపరుస్తాడు. ఒకవేళ ఇంతకాలము ఏ సరైన పని లేదా, ఒకవేళ వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారంలో ఆశీర్వాదం లేకుండా పోతుందా, ఒకవేళ నీ జీవితంలో ఏ పనికి వెళ్తున్నా ఆ పని నీకు కలిసి రాకుండా ఉందా, నిశ్చయముగా మీరు దైవ చిత్తానుసారంగా యోచన చేసి దాని నిమిత్తమై ప్రార్థన చేస్తే నా దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు చేయించునుగాక. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం మనకు బాగా సుపరిచితమైన మాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల నిశ్చయముగా వాటన్నిటిని మీరు పొందుకుందురుగాక. ఏం చేస్తారంట? పొందుకుంటారు. ఇదిగో యోచన చేయాలి, అది దైవ చిత్తానుసారమైనదో కాదో అని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ మల్లంకులు గారు వచ్చారు, ఆ కూర్చోండి. అది దైవ చిత్తానుసారమైనదో కాదో అని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారు? ఏది? వేటినైతే ఆయన సన్నిధిలో మీరు అడుగుతున్నారో, వేటి కొరకైతే మీరు ఆశ కలిగి ఉన్నారో, ఏది పొందుకోవాలని దేవుని సన్నిధికి ఈ దినంలో వచ్చారో అవి దేవుని యొద్ద నాకు దొరికినవని నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంట? దేవుని యొద్ద నీకు ఏం దొరికినాయి అవి నీ జీవితంలో పొందుకున్నావని, నీకు దొరికినవని నమ్మిన యెడల నిశ్చయముగా వాటిని మీరు పొందుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొద్దకు వచ్చిన వారు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఇదిగో దేని కొరకైనా మీరు చేయవలసిన బాధ్యత ఏమిటంటే యోచన చేయాలి. రెండవదిగా ప్రార్థన మీరు చేయాలి. మీ ప్రార్థన దైవ చిత్తానుసారముగా ఉంటే, అది దేవుని మీద నమ్మకముతో ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో వాటిని మీరు ఏం చేస్తారంట? పొందుకుంటారు. నిశ్చయముగా నీ బిడ్డల జీవితంలో ఆశీర్వాదము నీ బిడ్డలు పొందుకుందురు గాక. స్వస్థత మీరు పొందుకుందురు గాక. ఆరోగ్యము మీరు పొందుకుందురు గాక. గర్భఫలము మీరు పొందుకుందురు గాక. నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలలో, మంచి చేతి పనులు, ఉన్నతమైన ఆశీర్వాదము దైవ సన్నిధిలో మీరు పొందుకుందురు గాక. దేవుని సన్నిధిలోనే ఒక ఆశీర్వాదము పొందాలి అంటే ఇదిగో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న నీవు నమ్మాలి, అవి దొరికినవని, అవి పొందుకున్నావని. ఎప్పుడైతే నువ్వు నమ్మి యోచన చేసి ఆయన ఆలోచనకు నీవు అప్పగించుకుంటావో నిశ్చయముగా మీరు అడిగిన ప్రార్థన దేవుడు సహాయం చేయనుగాక. ఈ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అందుకని మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు నీవు అడుగుచున్న వాటినెల్లను, చూడండి, వాటినెల్లను ఏదైతే అడుగుచున్నామో
వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు నిశ్చయముగా మీ కుటుంబములో కలుగునుగాక. ఏం చేయబడది అంట? కలుగుతాయి. ఆశీర్వాదమా కలుగుతుంది, సమాధానమా కలుగుతుంది. ఆర్థిక సమస్యలో మొరపెట్టేవా, ఆ ఆర్థిక సమస్యలో కావలసిన సహాయము దేవుడు కలుగు చేస్తాడు. బాధపడనక్కర్లేదు. ఇదిగో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను అడుగుతున్నారా? దేవుని అడుగుచున్న వారు ఎల్లని ఇచ్చారంటే వాటినెల్లను పొంది ఉన్నామని ఇచ్చారంట. నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఏదైతే మీరు యోచన చేస్తున్నారో అవి మీ జీవితంలో దేవుడు కలుగు చేయునుగాక. ఏం చేస్తాడైనా? కలుగు చేస్తాడండి. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నీకున్న సమస్యలు కావచ్చు, నీకున్నటువంటి బాధలు, నీకున్న కష్టాల్లో, నీకున్నటువంటి వేదనలో, నీకున్న పరిస్థితుల్లో దేని కొరకైతే యోచన చేసి దేవుని సన్నిధికి వచ్చావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు దేని నెలను అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మినప్పుడు అవి మీకంట కలుగుతాయి. ఇదిగో ఏదైనా కలుగుతాయండి. దేవుడు ఇది చేస్తాను ఇది చేయనని చెప్పేవాడు కాదు. ఇదిగో నువ్వు అడుగుచున్న వాటి నెలను దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇదిగో ఏలియా కేయుతు వాగు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆహారం కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేసుకుంటుండగా ఇదిగో అతడు అడిగినల్లా ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుకనే ఇదిగో కాపుల ద్వారా దేవుడు ఏం చేశాడు? ఆహారాన్ని పంపించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఈ యొక్క టెక్నాలజీని బట్టి కాపులు కూడా సమానంగా కనబడట్లేదు. ఎందుకంటే కాపులు ఎటువంటి స్వభావం కలిగి అంటే చిన్న బిడ్డల దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని వెళ్తాయి. అటువంటి కాపులకు దేవుడు ఏం చేశాడంట? ఆజ్ఞాపించి ఇదిగో నా భక్తుడు, నా ప్రవక్త కేరీతి వాగు దగ్గర కూర్చొని నాకు ప్రార్థన చేస్తున్నాడు, అతని కొరకు రొట్టెను మాంసమును నువ్వు తీసుకుని వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఏలియా యొక్క విశ్వాసం ఏమిటి అంటే ప్రార్థన చేస్తున్న వాటిని ఎల్లను దేవుడు నాకు ఇస్తాడు. ఏమిటండి? ప్రార్థన చేసిన వాటిని ఎల్లను దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మాడు కనుకనే కాపోలము ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా కాపోలము ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు నీ ప్రతి అవసరత, నీ ప్రతి సమస్యలోను, నీకున్న ప్రతి కష్టములోను నా దేవుడు సహాయము చేయకు దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. ఏం చేస్తాడు ఆయన? నీకు సహాయము చేయకు నా తండ్రి దిగివస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే నువ్వు ప్రార్థన చేస్తున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు కలుగును. కలగటం వేరు, పొందుకోవడం వేరు. ప్రియమైన వాళ్ళరా, కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. దావీదు దేవుని సన్నిధిలో దేనినైతే కలిగి ఉన్నాడో కలిగిన సమస్తను బట్టి దేవుని ఏం చేశాడు? స్తుతించాడు, ఆరాధించాడు, మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. మన జీవితాల్లో కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కలిగిన వాటిని బట్టి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఉన్నతమైన కార్యాలు దేవుడు మన ఎడల జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మత్తయి సువార్తలో కూడా అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూస్తే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా ఇదిగో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన్ను అడుగు వారికి పరలోకము తండ్రి. ఎవరంట మన తండ్రి? చెప్పండి. పరలోకము తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులను, ఒక మంచి ఆశీర్వాదం, ఒక మంచి దీవెన, ఒక మంచి సమాధానము,
సన్నిధిలో మీరు పొందుకోవాలి అంటే ఇదిగో పరలోకమందున్న తండ్రికి మీరేం చేయాలంట? ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రి నీవు అడుగుచున్న ప్రతి మనవియలను ఆలకించి వేటినైతే నువ్వు ప్రార్థన చేస్తావో అడుగుచు వచ్చావో అవి నీ జీవితంలోనికి కలుగు చేయటకు నా దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. ఏది అడిగినాను దేవుడు ఇస్తాడండి. ఇది ఇవ్వడమే దేవుడు కాదు. మన దేవుడు అడిగిన వల్లను దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చే దేవుడు. అయితే మన యోచన ఎలా ఉండాలి? దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఎలా ఉండాలండి? దైవ చిత్తానుసారమైన యోచన. దైవ చిత్తానుసారంగా నువ్వు అడిగితే దేవుడు అడిగిన ప్రతి మనవియలను పరలోకపు తండ్రి మన జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియాకి కాపురము ద్వారా ఆహారాన్ని అనుగ్రహించిన దేవుడు ఇదిగో నీకున్నటువంటి ఆర్థిక సమస్యలలో, నీకున్నటువంటి కుటుంబ పరిస్థితుల్లో, నీకున్నటువంటి ఆ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నిన్ను బాగు చేయలేదంటావా? దేవుని అవసరతను తీర్చలేని దేవుడా? ఆయన అసమర్థుడా? కాదు. అన్ని విషయములో ఇదిగో సమస్త విషయంలో మనం అడుగుతున్న వాటి నెలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనకన్నిటిని అనుగ్రహిస్తాడు. మనము ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు. అయితే నీ యోచన దైవ చిత్తానుసారమైనదైతే ఇదిగో పరిశుద్ధ స్థలముల నుండి నీకు దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. నీ యోచన ఎలా ఉంటుందంట? దైవ చిత్తానుసారమైనదైతే ఇదిగో నీవు వచ్చింది ఎక్కడికి వచ్చావు? పరిశుద్ధ స్థలములోకి వచ్చావు. ఈ పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు మీకు సహాయము చేయనుగాక. 20వ సంకీర్తనలో అంటాడు, 20వ సంకీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చప్పటి కొట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు? ఇదిగో నీ యోచన దైవ చిత్తానుసారమైతే, పరలోకపు తండ్రికి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు ఏదైతే మనిషిని యోచించి నీ హృదయంలో ఏది కావాలని ఆశిస్తున్నావో దేవుడు అంటున్నాడు, ఈ రోజున పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని మందిరంలోనికి వచ్చావు. ఇదిగో నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు వచ్చిన నా సన్నిధి ఇది పరిశుద్ధ స్థలము కనుక పరిశుద్ధ స్థలములో నుండి యెహోవా నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. నిన్ను ఆదుకొని నిన్ను బలపరిచే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన నజరేయుడైన యేసు. ఆయన నీకేం చేస్తాడంట? సహాయము చేస్తాడు. ఎక్కడికి వెళ్ళిన సహాయం లేదని నిరుత్సాహం చెందవద్దు, భయపడవద్దు. ఇదిగో పరిశుద్ధ స్థలములో నుండి నా దేవుడు మీకు ఏం చేయబోతున్నాడు? సహాయము. ఏ సహాయము కావాలి అన్నా, ఏ అవసరత తీర్చబడాలి అన్నా, ఆరోగ్యము పొందాలి అన్నా, పరిశుద్ధ స్థలములో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆదుకొని బలపరచునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడండి. ఆయన సహాయం చేస్తాడండి. ఆయన బలపరుస్తాడండి. ఇగో ఎక్కడ నువ్వు కురిగిపోవద్దు, ఎక్కడ భయపడవద్దు. నా జీవితంలో ఇంకా సంవత్సరాలు గడిచిపోతున్నా నేను యోచన చేసి నాలో జరగట్లేదే, దేవుడి వద్ద నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పొందుకోని స్థితిలో ఉన్నానే అని నిరుత్సాహము చెందకుండా మాటి మాటికి దైవ సన్నిధిలో మీరు అడుగుతూనే ఉండండి. నిశ్చయముగా తగిన సమయమందు నా దేవుడు సియోనులో నుండి మీకు సహాయం చేయడుగాక. తగిన సమయమందు దేవుడే చేస్తాడు, సహాయము చేస్తాడు, సహాయం చేస్తాడండి. ఆయన బిడ్డలకు కాకుండా మనం ఎవరికి చేస్తాడండి ఆయన సహాయము? మనం ఎవరమంట? ఆయన బిడ్డలము, ఆయన ప్రేమించిన బిడ్డలము. ఆయన మనలను తన స్వరక్తము చేత సంపాదించుకున్నటువంటి ఇదిగో ఆయన పిల్లలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిశ్చయముగా దేవుడు మీకు ఏం చేస్తాడంట? సహాయం. ఎక్కడ నుండి? పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము. సియోనులో నుండి అంటే పరలోకములో నుండి దేవుడు నేను ఏం చేస్తాడు? ఆదుకుంటాడు.
కొన్ని సందర్భాలు అనుకుంటాము, నీకున్న బాధలో ఏ మనిషి అయినా వచ్చి నన్ను ఆదుకుంటే బాగుంటుంది కదా. ఇదిగో నా బంధువులైన, నా రక్త సంబంధికులైన ఈ ఒంటరి జీవితంలో, ఈ ఒంటరి ప్రయాణంలో, ఇదిగో ఈ అగోచరమైనటువంటి జీవితంలో ఎవరైనా వచ్చి నన్ను ఆదుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. ఎవరు వచ్చి ఆదుకునే పరిస్థితులు కనబడకపోవచ్చు. ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడే వచ్చి నేను ఏం చేస్తాడు, ఆదుకొని నా కుమారుడా, నా కుమార్తె భయపడకు, ఇదిగో నీ ప్రక్కనే నేను నిలబడి ఉన్నానని చెప్పగలిగిన దేవుడే మనము ప్రార్థన చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పగలిగిన దేవుడు అండి. నేనున్నాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆదుకుంటానని చెప్పగలిగిన దేవుడు ఒక ప్రభుకు మాత్రమే సరిపోదు. కనుక దేవుని బిడ్డారా, ఎక్కడ నువ్వు బాధపడవద్దమ్మా, ఎక్కడ నిరుత్సాహం చెందవద్దు. ఒకవేళ కుటుంబంలో సరి అయిన పని లేదని, సరి అయిన చేతి పని లేదని కృంగిపోతున్నావా, భయపడవద్దు. పరిశుద్ధ స్థలములో నుండి నీ చేతి పని కావలసిన సహాయము నా దేవుడే కలుగు చేయునుగా. సహాయం చేస్తాడు ఆయన. మన దేవుడు ఎవరంటే మన చేతుల కష్టాన్ని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, మన శ్రమను చూస్తున్న దేవుడు. అందుకని అంటున్నాడు 90వ కీర్తన అంటాడు, మోషే అంటాడు 90వ కీర్తన 17వ వచనం అంటాడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, ఆయన మా చేతి పనిని మాకు స్థిరపరచును గాక. ఏమంటున్నాడు? మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత, దేవుని ప్రసన్నత మీ కుటుంబాల మీద ఉండును గాక. దేవుని ప్రసన్నత మీరు చేస్తున్న పని మీద యెహోవా ప్రసన్నత నిలుచును గాక. మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో నా దేవుని ప్రసన్నత మిమ్మల్ని కాపాడును గాక. దేవుని ప్రసన్నత, ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రసన్నత ఇదిగో మన చేతి పనిని ఏం చేస్తుందంట, స్థిరపరుస్తుంది. ఇదిగో మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా చేతి పనిని మాకు స్థిరపరచు. దేవుని బిడ్డారా, సరి అయిన పని లేదని దిగులు చెందవద్దు, బాధపడవద్దు. ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్న వాటిని ఎల్లను నువ్వు పొందుకున్నావని ఏం చేయాలంట, నమ్మితే నీ చేతి పనిని దేవుడే స్థిరపరిచి కాపాడును గాక. తప్పక దేవుడు మీ అవసరతలను తీర్చును గాక. నీ అవసరతలన్నీ దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యముల నుండి మీరు అనుభవించుదురు గాక. అనుభవిస్తున్నారు, భయపడవద్దు. ఏదైనా చేయగలిగిన వాడు మనం ప్రార్థన చేస్తున్న దేవునికి తప్ప మరి ఎవరి వల్ల కూడా కాదు. అందుకని రాణి అనే ఎస్తేరు దేవునికి ప్రార్థన చేస్తే భయంకరమైన స్థితి నుండి నా స్వజనులను నేను రక్షింపబడతామని ఆమె చేసిన పని ఒకటేనండి, ప్రార్థన చేసి దేవుడి మీద నమ్మకం వచ్చింది. ఏం చేసిందంట? ప్రార్థన చేసి దేవుడి మీద నమ్మకం వచ్చింది కనుకనే ఇదిగో ఏ యూదులను చంపాలని ఏ హామాను కుట్ర పండాడో ఆ కుట్రలో నుండి తప్పించి, ఇదిగో ఏ హామాన్ అయితే ముద్దుకాయ కొరకు ఉరికొయ్య చేయించాడో 50 మూరలో ఉరికొయ్యకి ఆ హామానే యాలాడిపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఎంతటి పరిస్థితులైనను మార్చును గాక. ప్రార్థన మీ స్థితిని మార్చును గాక. ప్రార్థన మీకు కావలసినవన్నీ అనుగ్రహించును గాక. ఇగో ప్రార్థన అంత బలము కలిగినదండి. ఇగో ఎస్తేరు చేస్తుంది, యుద్ధము చేయలేదండి. రాజు ఎదుగు ప్రలాపించి నా స్వజనుడు నశించిపోతున్నారు, వారిని రక్షించమని యజమానుని కాళ్ళు కూడా పట్టుకోలేదు. ఇదిగో ఏ తండ్రి పాదాలు పట్టుకుంటే విడిపించబడతామో, ఏ తండ్రి పాదాలు పట్టుకుంటే కాపాడబడతామో ఆ తండ్రి పాదాలు పట్టుకుంటే దేవుని స్తోత్రం కలుగును గాక. నీకున్న శ్రమలో, నీకున్న బాధలో, నీకున్న ఇరుకులో, నీకున్న ఇబ్బందులో, నీకున్న అనారోగ్యంలో యేసయ్య పాదాలు మీరు పట్టుకోగలిగితే ప్రతి పరిస్థితి నుండి నా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ప్రతి పరిస్థితి నుండి దేవుడు కాపాడు, ప్రతి శ్రమ నుండి దేవుడు కాపాడు, ప్రతి కష్టం నుండి దేవుడు మిమ్మల్ని కాపాడు. కనుక నువ్వేం చేయాలంటే ఎస్తేరు వలె ఆయన పాదాలను పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాలు పట్టుకుంది, ఇంకా కూడా ఆయన పాదాలు పట్టుకుందండి. ఎవరో మరియా ఆయన పాదాలు పట్టుకుంది కనుకనే ఇదిగో ఆమెను చూస్తున్న దేవుడు, వారి కన్నీటిని చూస్తున్న దేవుడు, చనిపోయిన తన సహోదరుని దేవుడు మరలా
ఇదిగో బ్రతికించి వారి చేతులకు అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాలు పట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇంకొక ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఎవరో యాకోబు ఏం చేశాడంట? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకున్నాడండి. చివరికి యేసయ్య తొడగూటి మీద కొట్టిన కుంటుతున్నప్పటికీ కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టినయ్యా, ఇదిగో నేను యాకోబును, నా జీవితము మోసం అయిపోయింది, ఇక నుండి నేను అలాగ మార్చబడకూడదు, నీ ఆశీర్వాదము నాకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కూడా ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకొని నీ బిడ్డల ఆశీర్వాదము కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదము కొరకు, నీ దీవెన కొరకు, నీ కుటుంబం యొక్క క్షేమము కొరకు ఇదిగో యాకోబు వలె ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబాలు కూడా నా తండ్రి ఆశీర్వదించును గాక, ఆశీర్వాదముతో నడిపించును గాక, నీ ప్రతి అవసరత దేవుడు తీర్చును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బిడ్డలను దేవుడంట ఆశీర్వదించడానికి దినమెల్లైన హస్తాలు చాచి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన సన్నిధిలో ఇంకొక మాట అంటున్నాడు. ఇదిగో యోహాను సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 16వ అధ్యాయం 3వ వచనం మనకు బాగా తెలుసు కదా. నీ పన్నుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము. అంటే మన ఆలోచన ఏమవుతుందంట? ఉద్దేశం అంటే ఆలోచనలు, మనం యోచించినవి ఏం చేస్తాడు దేవుడు? సఫలపరుస్తాడు. ఇదిగో ఏ జాబ్ చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏది పొందుకోవాలి అన్నా, ఇదిగో నీ పనుల భారము, నీ కుటుంబ భారము, నీవు అనుభవిస్తున్న ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేస్తాడంట. నీ జీవితంలో నీ ఉద్దేశములన్నింటినీ దేవుడు ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడండి. మన దేవుడు మన ఉద్దేశములను సఫలము చేసే దేవుడు. హల్లెలూయా. మన కోరికలను నెరవేర్చే దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు, మనము మొరపెడుతూ ఉండగా మనకు సమీపముగా ఉన్న దేవుడు. అలా ఉన్నాడంట, మనకు సమీపముగా ఉన్నది. కనుక ఈ రోజున దైవ సన్నిధికి వచ్చిన నీవు దేనినైతే యోచన చేస్తున్నావో, బిడ్డల భవిష్యత్తు గురించి కావచ్చు, నీ కుటుంబ ఆశీర్వాదం గురించి కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఇదిగో ఏదైతే యోచన చేసి దేవుని సన్నిధిలోకి వచ్చావో, నీవు యోచన చేసిన వాటన్నింటినీ నా దేవుడు సహాయం చేయను గాక. నీ యోచన దేవుడు సఫలపరచును గాక. నీ ఉద్దేశములను దేవుడు నెరవేర్చును గాక. నీ మనోవాంఛను దేవుడు సిద్ధింప చేయును గాక. మనోవాంఛను దేవుడు ఏం చేస్తాడంట? సిద్ధింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఇదిగో ఆయన మనోవాంఛతో వచ్చింది. ఎవరు? మనో దుఃఖము గలదానిగా వచ్చింది. ఎవరు? అన్న. తన వాంఛను ఏం చేశాడంట? తీర్చాడు. తన వాంఛను తీర్చిన దేవుడు నీ వాంఛను దేవుడు తీర్చడా? నీ వచ్చింది దేవుని సన్నిధికి వచ్చావు, నీ మనోవాంఛ దేవుడు సఫలపరచును గాక. నీ మనోవాంఛ తీర్చబడును గాక. అక్కడ అంటున్న మాట ఏమిటంటే, అన్న ఆయన సన్నిధిలో ఏదైతే మనం చేస్తుందో దేవుడు అది ఆమెకు దయచేస్తుంది. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో వెళ్ళబోతున్నా మన ఇంటికి. నువ్వు దేని కొరకైతే వచ్చావో ప్రార్థన చేసుకుని వెళ్ళు. అది నీ జీవితంలో నా దేవుడు జరిగించును గాక. దేవుడు నీకు ఇచ్చును గాక. నువ్వు పొందుకొందువు గాక. గట్టి నమ్మకంతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు ఆకాశమందు ఉన్నాను, మనము భూమి మీద ఉన్నాము. నీ ప్రార్థన వినుటకు దేవుడు ఆయన కనుదూసి స్థలంలో ఉంచాడు. నువ్వు నోటిలో నుండి మాట రాకమునిపే, ప్రార్థన చేయకమునిపే, నీవు నోటిలో నుండి కన్నీరు కారుస్తూ ఉండగానే నా దేవుడు నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను ఆలకించి, నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను నా దేవుడు సఫలపరచును గాక. దేవుడు నెరవేర్చును గాక. నువ్వు పొందుకొనును గాక. నమ్ము దేవుని పెట్టారా? నువ్వు నమ్మి విశ్వసించు. దేవుని కార్యాలు మీ జీవితంలో తప్పక దేవుడు జరిగించును గాక. దేవుడు జరిగిస్తాడండి. మనం నమ్మితే దేవుని కార్యములను చూస్తున్నాము గాక. ఎవరి కార్యాలు చూస్తామో? దేవుని కార్యాలు. ఆనాడు ఇశ్రాయేలు నమ్మారు,
దేవుని కార్యాలు చూశారు. పొంగుచున్న ఎర్ర సముద్రము దేవుడు 2 పాయలుగా చీల్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో ఎటువంటి కార్యాలు, ఎటువంటి ఆపద, ఎటువంటి తీరని సమస్యలు ఉన్నాయో ఈ రోజు నమ్మి విశ్వసించి యోచన చేసి అడగండి. నిశ్చయముగా నా దేవుడు సియోనులో నుండి మిమ్మల్ని ఆదుకొనుగాక. మీ అవసరత దేవుడు తీర్చునుగాక. ఇట్టి మాటలను దేవుడు ఒక్కొక్కరి జీవితంలో అధికపరిచి సఫలపరిచి ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మ దేవుడు తన సేవకుని నోటి నుండి వచ్చిన ప్రతి వాక్కును నెరవేర్చునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. తలవంచని ప్రార్థించు. తలవంచని ప్రార్థన చేసి దేవుడు బిడ్డారా, ఈ మధ్యాహ్న సమయంలో దేనినైతే నువ్వు యోచన చేస్తున్నావు అది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఇదిగో బిడ్డల గురించి యోచన చేస్తున్నావా? కుటుంబాన్ని గురించి యోచన చేస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి యోచన చేస్తున్నావా? నీ భర్త మారలేదని యోచన చేస్తూ ఉన్నావా? ఈ పూట ఏదైతే యోచన చేస్తూ ఉన్నావో అది సంతానమే అయినా, అది నీ బిడ్డల యొక్క కాపు విషయమే అయినా, ఏదైనా సరే నీ బిడ్డల యొక్క వివాహాలైనా, ఉద్యోగాలైనా, చేతి పని అయినా, ఏదైనా మీరు యోచన చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, నమ్ముతూ ఉండగా అవి మీ జీవితంలో కలగబోతున్నాయి. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. దేవుని యొక్క మీరు గొప్ప ఆశీర్వాదము సియోనులో నుండి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? పెదవులు కదలాలి, నోటిలో నుండి మాట రావాలి. దేవుడు ఆకాశము నుండి నీవు చేస్తున్న ప్రార్థన ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు. ఆయన దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నాయి. ఆనాడు హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూతలు తొంగి చూస్తున్నట్లుగా, ఇదిగో యెషయా ప్రార్థన చేస్తున్నట్లుగా, ఆయన సహాయం చేస్తున్నట్లుగా, కేరీతి వాగు దగ్గర ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా అవసరత తీర్చబడినట్లుగా దేవుని బిడ్డారా, మీరు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వింటున్నాడండి. అడగండి. దేవుని సన్నిధిని అడగండి. నిశ్చయముగా మీరు పొందుకోబోతున్నారు. నిశ్చయముగా మీ అవసరతలు తీర్చబోతున్నాయి. నిశ్చయముగా దేవుడిని ఆదుకోబోతున్నాడు. నిశ్చయముగా నువ్వు పొందుకోబోతున్నావు. అది సంతానమే అయినా, అది ఉద్యోగమే అయినా, అది వ్యాపారమే అయినా, ఏ పరిస్థితులైనా, ఒకవేళ అనారోగ్యమే అయినా స్వస్థతను పొందుకోబోతున్నావు. ఒకవేళ నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? దేవుడు నెమ్మదిని కూడా పొందుకోబోతున్నావు. అడుగు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయి. అయ్యా, మా చేతి పనిని మాకు స్థిరపరచు. నీ ప్రసన్నత నా కుటుంబం మీద ఉండాలయ్యా. నీ ప్రసన్నత నా సంఘం మీద ఉండాలయ్యా. నీ ప్రసన్నత నేను వెళ్తున్న ప్రతి మార్గము మీద నీ ప్రసన్నత ఉండాలయ్యా. నేను యోచన చేస్తున్నానయ్యా. దేవుని బిడ్డ, నీ యోచన ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారమైనది కాదు. ఒకవేళ దైవ చిత్తానుసారమైన యోచన చేయకపోతే నువ్వు అడిగినప్పుడు పొందుకోలేవు. దేవుని బిడ్డ, అడుగు. దైవ చిత్తానుసారంగా యోచన చేయి. నిశ్చయముగా ఈ పూట దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు. ఇదిగో ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుడు నీ అవసరం తెచ్చిపోతున్నాడు. నేను బలపరచబోతున్నాడు. నేను ధైర్యపరచబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను ప్రభు మార్చబోతున్నాడు. నమ్ము. నీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా నువ్వు, నీ నోటి నిండా నవ్వు కలుగునట్లుగా నువ్వు, ఒకవేళ దుఃఖముతో వచ్చావా, కన్నీళ్లతో వచ్చావా, బాధతో వచ్చావా, పరిపూర్ణముగా అడుగు. నీ దుఃఖము సంతోషముగా మారును కాక, నీ స్థితి ఆశీర్వాదకరంగా మార్చబడును కాక. యేసయ్య పాదాలు పట్టుకో. ఆనాడు యాకోబు ఆయన పాదాలు పట్టుకున్నారు, మరి ఆయన పాదాలు పట్టుకుంది. ఇదిగో దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన పాదాలు పట్టుకో. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేయి. దేవుని కార్యాలు మీరు అనుభవించబోతున్నాడు. ఇదిగో ఈ రోజున దేవుడు ఎందుకో ఈ మాటలు మీకు తెలియపరచు. ఎందుకో ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నా బిడ్డలకి ఈ మాటలు చెప్పు. వారి జీవితంలో నా చిత్తానుసారమైన యోచన కలిగి ఉంటే అది వారి జీవితంలో నేను స్థిరపరుస్తాను, వారిని అనుగ్రహిస్తాను, వారు పొందుకుంటారు, వారు నా మేలును అనుభవిస్తారు, వారిని నేను ఆదుకుంటానని చెప్పు అని దేవుడు చెప్పాడు. దేవుడు నిశ్చయముగా మీరు అడగండి, నిశ్చయముగా ప్రార్థన చేయండి.
ప్రతిఫలము మీకు దొరుకును గాక, ప్రతిఫలము మీకు దొరుకును గాక. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే ద్వారపడి తెరవబడును గాక. నమ్ము నమ్ము, అది ఉద్యోగమే, ఏ పనైనా, నీ బిడ్డల జీవితాల్లో వివాహం కార్యాలైనా నమ్మి విశ్వసించి ప్రార్థన చేసి సమాధానకరంగా వెళ్ళండి. అది నా దేవుడు మీ జీవితంలో స్థిరపరుస్తాడు. ప్రార్థన చేస్తూ వెనుకబడిన మాటలు దేవుడు మన హృదయంలో మీరు బదిలపరుచున్నట్లుగా, మంచి జ్ఞానపడిన విత్తనము వలె దేవుడు మన హృదయంలో లోతుగా నాటునట్లుగా, ఒక ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. సహోదరులు అబ్రహాము గారు ఇచ్చిన ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థనకి